ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉంటారా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. పార్టీ ఓడిపోవడంతో చాలామంది నాయకులు పార్టీ మారేందుకు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా సైతం వైసీపీని వేయడానికి రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల తూటాలు పేల్చి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్టు. నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా ఉండదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అసెంబ్లీ హాల్లో అయినా ఆమె మాట్లాడే మాట తూటాలుగా పేరడం ఖాయం. అక్కడున్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయినా సరే రోజా విమర్శలకు బలి కావాల్సిందే. ఇంకా చెప్పాలంటే రోజా విమర్శించినంత దారుణంగా పవన్ కళ్యాణ్ను మరే రాజకీయ నాయకుడు కూడా విమర్శలేదంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. 2014-2019 వరుస ఎన్నికల్లో నగరి నుంచి విజయం సాధించారామె. గత వైసీపీ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె దారుణ ఓటమిని చవిచూశారు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆమె ఆరోపించారు. పార్టీ కూడా ఓడిపోవడంతో రోజా సైలెంట్ అయ్యారు. ఒకానొక సమయంలో రోజా వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆమె తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ తరపున పోటీ చేస్తారని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువగా తమిళనాడులోనే తిరుగుతున్న రోజా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని, ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతారని ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రచారాలను రోజా ఖండించకపోవడంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అంతా భావిస్తున్నారు. తనకు రాజకీయంగా ఎదుగుదల ఇచ్చిన జగన్ను కాదని రోజా బయటికి వెళతారా లేదా అన్నది ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.